తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వ నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి వేద పురాణ ఆగమాలు ఆ శక్తికి సంబంధించిన వివిధ కోణాల్ని పలు రూపాలుగా ఆవిష్కరించాయి. ఆ శక్తి పరంపరలో ఎన్నో నామధేయాలున్నాయి. వైదిక సాంప్రదాయంలో సప్తమాతృకులుగా, నవదుర్గలుగా భక్తులు ఆరాధిస్తారు. జానపదులు, గ్రామీణులు గ్రామదేవతలుగా పలు పేర్లతో అమ్మ తల్లిని ఆరాధిస్తారు. ఆ నేపథ్యంలోని శక్తి స్వరూపిణి పోలమాంబ. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవతగా విలసిల్లుతున్న పోలమాంబ విశాఖపట్నం శివారులో పెదవాల్తేరులో నెలకొని భక్తుల చేత పూజలందుకుంటోంది. ఈ దేవస్థాన విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. దాదాపు 900 సంవత్సరాల క్రితం విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు పోలమాంబ విగ్రహం వలలో లభ్యమైంది. దాంతో ఈ తల్లిని సముద్రాలమ్మగా, సముద్ర దేవతగా జాలరిపేటలో నెలకొల్పి ఆరాధించుకున్నారు. ఆ తరువాత అమ్మవారి స్వప్నానుదేశం ప్రకారం పెదవాల్తేరులోని జీడి మామిడి తోటలో ఉన్న కరక్కాయ చెట్టు కింద పోలమాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి కరక చెట్టు పోలమాంబగా ఈ తల్లి విఖ్యాతి పొందింది. సాగర తీరంలో మహానగరం విశాఖపట్నం. పరవశింపచేసే ప్రకృతి అందాలకు ఈ నగరం పట్టుగొమ్మ. సహజ వనరులు హృద్యంగా అమరి పూచిన కొమ్మ. ప్రకృతి సౌందర్యానికే కాదు, ఎన్నో ఆధ్యాత్మిక నెలవులకు కూడా విశాఖ కేంద్ర బిందువు. ఆ నేపథ్యంలోనిదే విశాఖ నగరం శివార్లలోని పెదవాల్తేరులోని శ్రీ కరక చెట్టు పోలమాంబ. అందమైన రాజగోపురం, ఆకర్షణీయమైన ఆలయ ప్రాకారాదులతో ఈ ఆలయం విలసిల్లుతోంది. పద్నాలుగు గ్రామాల ప్రజలకు ఆరాధ్య దైవమైన పోలమాంబను దర్శించుకోవటానికి ప్రతినిత్యం, విశేషించి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ క్షేత్రానికి భక్తులు తరలివస్తారు. వ్యక్తికి, సమాజానికి అత్యంత ఆవశ్యకాలు జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి. ఈ మూడింటిని ఏకోన్ముఖంగా ప్రసాదించే తల్లి పోలమాంబ. కరకచెట్టు పోలమాంబగా ప్రసిద్ధురాలైన ఈ అమ్మవారు సస్యాధిష్టాన దైవం, పొలాల్ని రక్షించే దైవం, పంటల్ని అధికంగా పండించే దైవం. అందుకే ఈ అమ్మవారిని పోలమాంబగా వ్యవహరిస్తారు. గర్భాలయంలో దివ్యాలంకృత శోభితంగా భక్తుల అభీష్టాలన్నీ నెరవేర్చే వరదాయినిగా పోలమాంబ దర్శనమిస్తుంది. తన పరివార దేవతలైన కుంచమాంబ, నీలమాంబల సహితంగా పోలమాంబ విశిష్ట అలంకారాలతో ప్రకటితమవుతుంది. దుర్గా, దుర్గతి నాశిని అంటారు. దుర్గాదేవి వివిధ రూపాల్లో పోలమాంబ స్వరూపం కూడా ఒకటి. మన సకల దుర్గతుల్ని నాశనం చేసి మనకు సద్గతుల్ని కలిగించే అమ్మ దుర్గమ్మ. దు అంటే దారిద్ర్యం, దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం మొదలైన దుర్వికారాలు. గకారానికి అర్థం శమింపచేయటం, నివారించటం. దుర్గాదేవి అవతార పరంపరల ఆరాధన వల్ల శాంతి సౌఖ్యాలు భక్తులకు చేరుతాయి. దుర్గాదేవిలోని ప్రకృతి రక్షణాతత్వానికి పోలమాంబ ప్రతీక. అందుకే ఈ తల్లిని పౌష్యలక్ష్మిగా, సస్యశక్తిగా, పోలాలమ్మగా, పంట తల్లిగా, సిరులదేవిగా వివిధ రూపాలలో భక్తులు ఆరాధిస్తారు. జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః.
గర్భాలయంలో అమ్మవారు సమున్నత పీఠంపై కుంచమాంబ, నీలమాంబలకు మధ్యలో భవ్య నవ్య అలంకారాలతో పుష్పాలంకృతంగా, రజత కవచాలంకృతంగా, నిమ్మకాయ దండలతో అలరారుతూ మనకి దర్శనమిస్తారు. పద్నాలుగు గ్రామాల ఆరాధ్య దైవంగా వర్ధిల్లుతోన్న ఈ తల్లిని ఉత్తరాంధ్ర ప్రజలంతా తమ ఇలవేల్పుగా కొల్చుకుంటూ ఉంటారు. పిలిస్తే పలికే దైవంగా, ఇంటింటి దేవతగా పూజించుకుంటారు. సముద్ర దేవతగా, సర్వదేవతగా, సస్యదేవతగా భక్తులు పూజించుకుంటారు. నమో జగత్ ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం చేతనా స్మృతా బుద్ధిర్నిద్రాక్షుధా ఛాయ శక్తి సృష్ణాష్టమి. ఈ అమ్మవారి పేరిట పోలాల అమావాస్య నాడు కుటుంబ సంప్రదాయ రీత్యా పోలాలమ్మ వ్రతం ఆచరించే విధానం కూడా ఇక్కడ అమలులో ఉంది. కంద మొక్క, వరి దుబ్బులను పోలాలమ్మ తల్లికి ప్రతిరూపంగా పూజిస్తారు. 7 రకాల కాయగూరలతో పులుసు తయారు చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. ముగ్గురమ్మల మూలశక్తిగా ఈ తల్లిని వ్రత విధాన నేపథ్యంగా మహిళలు ఆరాధిస్తారు. గర్భాలయంలో నెలకొన్న కుంచమాంబ లక్ష్మీదేవికి ప్రతిరూపంగా, పోలమాంబను దుర్గాదేవి స్వరూపంగా, నీలమాంబను సరస్వతీదేవికి సంకేతంగా భక్తులు ఆరాధిస్తారు. యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. 14వ శతాబ్దంలో ఆవిర్భవించిన పోలమాంబ దివ్య నెలవును 1997వ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తమ పరిధిలోకి స్వీకరించింది. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో పోలమాంబను భక్తులు విశేష సంఖ్యలో సందర్శిస్తారు. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా. పోలమాంబ అనుగ్రహం కోసం భక్తులు ఈ ఆలయానికి విశేషంగా తరలివస్తారు. అనేకానేక సుఖ సంపదల్ని, శాంతిని పోలమాంబ అందిస్తుందని ప్రతీతి. అనునిత్యం ఉత్సవ పరంపరలో ఈ దేవస్థానం శోభిల్లుతుంది. పండుగలు, పర్వదినాలలో ఈ శక్తి సన్నిధి భక్తుల కోలాహలంతో నేత్రానందకరంగా ప్రకటితమవుతుంది. ఉగాది పండుగ వచ్చే మొదటి మంగళవారం నుంచి 9 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతాయి. అంకురార్పణతో మొదలయ్యే ఈ జాతర వేడుకలు తొల్లెల వేడుక, అనుపోత్సవం, మరువరోత్సవం ప్రక్రియ సమాహారంగా కొనసాగుతోంది. ఆశ్వేజ మాసంలో దసరా నవరాత్రులు, శ్రావణ మాసంలో శ్రావణమాస విశేష పూజల్ని ఈ ఆలయంలో నిర్వహిస్తారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. करमुरलीरववीजित पूजित लज्जित कोकिल मञ्जुमते मिलित पुलिन्द मनोहर गुञ्जित रञ्जित शैल निकुञ्जगते निज गुणभूत महाशबरी गण सद्गुण संवृत केलितले. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. तटपीतदुकूल विचित्रमयूकतिरस्कृत चन्द्ररुचे
प्रणतसुरासुरमौलिमणिस्फुरतं शूलसन्नखचन्द्ररुचे। కరకచెట్టు పోలమాంబ ఆలయంలో వివిధ ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో అమ్మవారి పరివార దేవతలు, ఉపశక్తులు నిత్య పూజలందుకుంటున్నాయి. విశ్వాన్ని నడిపే శక్తులు, యోగ సాధన వలన మనలో మేల్కొనే దివ్యశక్తులు ఈ సన్నిధిలో పలు నామధేయాలతో పరిఢవిల్లుతున్నాయి. పోలమాంబవారి దివ్య సన్నిధి ఎన్నో ఉపాలయాల సమాహారం. ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో ఈ శివశక్తులు జాగృతమవుతాయి. నిజానికి ఈ శక్తి స్వరూపాలన్నీ ఒకే శక్తికి సంబంధించిన వ్యక్తీకరణాలు. ఆలయంలోని మండపంలో దండమారెమ్మ విగ్రహం నెలకొని ఉంటుంది. ఇక్కడే జంటనాగుల విగ్రహాల్ని కూడా మనం దర్శించుకోవచ్చు. దండుమారెమ్మకు ప్రతి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పసుపు కలిపిన జలంతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. కళ్యాణ్యై ప్రాణినామృధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణి ఖ్యాత్యై తస్యై చ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. అతిసౌమ్య అతిరౌద్రాయై నమస్తస్యై నమో నమః నమో జగత్ ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం చేతనా స్మృతా బుద్ధిర్నిద్రాక్షుధా ఛాయ శక్తి సృష్ణాష్టమి. ఈ ఆలయంలో మొత్తం 7 ఉపాలయాలు ఉన్నాయి. వీటన్నింటినీ 1997వ సంవత్సరం ఆ తర్వాత నిర్మించారు. కార్యానుకూలతను అందిస్తూ సుహృద్భావ వాతావరణాన్ని అనుగ్రహించే తల్లి నేస్తాలమ్మ. ఈ అమ్మవారి ఆలయం ఈ సన్నిధిలో ప్రత్యేకంగా అమరి ఉంటుంది. వైశాఖ పౌర్ణమి నాడు నేస్తాలమ్మవారికి విశేష వేడుకల్ని ఇక్కడ నిర్వహిస్తారు. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇదే సన్నిధానంలో సకల విద్యానుగ్రహదాయిని సరస్వతీదేవి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవ చంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ. మరోవైపు బంగారమ్మ వారి మందిరం ఉంటుంది. క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికా మోద సమాకర్షి దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్. కనకదుర్గమ్మ వారి సన్నిధి, సత్తెమ్మవారి సన్నిధులు కూడా ఇదే ప్రాంగణంలో ఉంటాయి. జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపశక్తి కనకదుర్గమ్మ. అలా సాధన ద్వారా శుద్ధమైన విశాఖపట్నంలోని రోడ్డు రవాణా సంస్థ సముదాయ రైల్వే స్టేషన్ల నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో పెదవాల్తేర్ నెలకొని ఉంటుంది. సస్యరూపిణిగా, ఫలదాయినిగా, శాకంబరిగా అందరికీ ఆహారాన్ని అనుగ్రహించే అన్నపూర్ణేశ్వరి పోలమాంబ. సకల సృష్టి పోషణ భారాన్ని అమ్మే నిర్వహిస్తోంది. ప్రకృతి స్వరూపిణి అయిన పోలమాంబ అందరి క్షుద్బాధను తీర్చే అమ్మ. ఆ అమ్మ అనుగ్రహం వలనే
జీవనయానం సుఖప్రదంగా శుభప్రదంగా కొనసాగుతుందని భక్తుల విశ్వాసం. పోలమాంబ దివ్య సత్కృప భక్తులందరికీ ఆనంద సంధాయకం, ఆశ్రిత వరదాయకం. ఆ తల్లి కరుణను సదా కాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.